ఇలాంటి విషయాలు చైనాలోనే జరుగుతాయి. పార్ట్ 3. నెంబర్ 1. మీకు తెలుసా చైనా ప్రపంచంలోనే రెండవ రిచెస్ట్ కంట్రీ అండ్ మొన్ననే చైనీస్ వాళ్ళు డీప్ సీక్ అనే ఏఐ ను కూడా లాంచ్ చేశారు. అయితే వీళ్ళు ఇంత ప్రొడక్టివ్ గా ఉండడానికి కారణం ఏంటి? నిద్రపోవడం. అవును, చైనాలో ప్రాపర్ గా నిద్రపోవడాన్ని బాగా ప్రోత్సహిస్తారు. బాగా పడుకుంటే మెదడు యాక్టివ్ గా ఉంటుంది అండ్ స్ట్రెస్ తగ్గుతుంది. అండ్ వీళ్ళు మధ్య మధ్యలో నాప్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు రోజుకి 10 గంటలు పని చేస్తారు అండ్ దొరికిన టైంలో వీళ్ళు ఎక్కడైనా ఉండని నిద్రపోతారు. లైక్ ట్రైన్లలో, స్టోర్స్ లలో అండ్ ఈవెన్ సబ్వేస్ లో కూడా వీళ్ళు నిద్రపోతారు. అంతెందుకు స్కూల్స్ లో కూడా చిన్న పిల్లలకి నిద్రపోయేందుకు టైం ఇస్తారు. నెంబర్ 2. చైనాలోని డాంగ్యాంగ్ లో జనాలు వర్జినమో ఎగ్స్ ను బాగా ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేస్తారో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ముందుగా గుడ్లు తీసుకుంటారు. తర్వాత ఒక కుండలో చిన్న పిల్లల మూత్రాన్ని కలెక్ట్ చేస్తారు. తర్వాత ఆ మూత్రంలో ఆ గుడ్లను ఉడికిస్తారు. 10 నిమిషాలు ఉడికించిన తర్వాత దాన్ని షెల్ తీసేసి అదే మూత్రంలో గుడ్డుని ఇంకోసారి ఉడికిస్తారు. ఇలా దాని రంగు మారిపోయేంత వరకు చేస్తారు. అక్కడి జనాలు ఇలా తినడం వల్ల గుడ్డులో బెనిఫిట్స్ ఉంటాయని అంటారు. బట్ సైంటిఫికల్లీ దీనికి ఎటువంటి ప్రూఫ్ లేదు. నెంబర్ 3. ఫ్రెండ్స్, మనలో చాలా మంది తల్లిదండ్రులను వదిలేసి వేరే ఊర్లలో సెటిల్ అయిపోయారు. ఎప్పుడో ఒకసారి వచ్చి తల్లిదండ్రులను చూస్తారు.